ఎలా చేశారు? ఓరి భగవంతుడా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? దీన్ని లాగుతాను. మళ్ళీ విరిగిపోయాయి. అరే మామా, మీరందరూ కలిసి నన్ను హాస్పిటల్లో చేయాలని ప్లాన్ వేసుకున్నారా ఏంటే? ఈ రోజు ఎలాగైనా సరే ఇల్లు మొత్తం శుభ్రం చేసేయాలి. బాబాయ్ ఏంటి నా కళ్ళు తిరుగుతున్నాయి? ఏమైంది ఏంటి? దయచేసి ముందు నన్ను ఆపు, నేను ఎగిరిపోతున్నాను. నువ్వు ఎలాగో రోజు ఎగరవు, ఇలాగైనా ఎగరొచ్చు కదా. రే డాంకీ, వీడి నుంచి ఎవరైనా నన్ను కాపాడండి. వీడు నా పని పట్టేటట్టున్నాడు. నా బుర్ర బద్దలైంది. ఇదేంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రే డాంకీ, త్వరగా దాన్ని ఆపేసేయి. ఇంట్లో ఉన్న చెత్తంతా నా పాల్లో పోసావు కదరా. ఇప్పుడు అంత నీ పాల్లో ఏం పడిపోయిందంట? నన్ను కొడితే కాలింగ్ బెల్ సౌండ్ వస్తుంది ఏంటి తమ్ముడు? రే డాంకీ, అది డోర్ బెల్లు. త్వరగా వెళ్ళి చూడు. సార్, పియానో వచ్చింది. నాకు వద్దులే. నువ్వు పిలిస్తే రాలేదు, మేడం ఆర్డర్ పెడితే వచ్చాం. డెలివరీ కోసం వచ్చామయ్యా. భలే ఉంది. భలే ఉంది. బాగుంది. చూద్దానండి. చూడడానికి చాలా బాగుంది. అవును, బాగుంది. సైన్ చేయండి. పియానో మీద? పేపర్ మీద. ఓకేనా? ఇది బాగా పనిచేస్తుందయ్యా. మేడం రాగానే చెప్పేసండి. ఈ పియానో చాలా బాగుంది. నేను ఇప్పుడు నొక్కి చూస్తాను. వద్దు, అందరూ దీనికి చాలా దూరంగా ఉండండి. కాస్త వాయించనివ్వు. అరే వద్దు, ఇది పాడైపోతే మేడం బాధపడతారు. అలాంటిదేమి కాదులే, నాకు విసిరేయడం కూడా వచ్చు. చూడా, విజిలేయడానికి పియానో వాయించడానికి చాలా తేడా ఉంది. అర్థమైందా? దూరంగా ఉండమని చెప్పాను కదా. చెప్పేది నీకే, దూరంగా ఉండు. నా కాలు తొక్కేశాడు. నా కాలు అమ్మో, నా కాలు పోయింది బాబోయ్. అని ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు పక్కకు తప్పుకో. ఓరి భగవంతుడా, వీణ్ణి ఎవరైనా ఆపండి. ఓరి దేవుడా, వీణ్ణి వెనకలాగండి. లాగండి. అది అందరూ చూసారా నేను ఎట్లా వాయిస్తున్నాను? కొంప ముంచావు కదరా. నేనే. ఎలా ఉందేంటి? బాలా, ఇప్పుడు నేను వాయిస్తాను చూడండి. ప్లీజ్ వాయించొద్దు. చెప్పాలంటే పియానోలో ఒక కీ ఊడిపోయింది. నేను వాయించబోయింది దాని కాదు, నేను వాయిస్తాను. నా నిద్రని చెడగొడతారా? ఆగండ్రా, అయిపోయారు మీరు. మీదకి వచ్చేస్తుంది. దయచేసి హనీని వదిలేయి. సరే అయితే వీణ్ణి వదిలేసి నేను పట్టుకోమంటావా ఏంటి? చెప్పా. ఏమిటి అందరూ పియానో మీదే పడుతున్నారేంట్రా? నువ్వు ముందు ఇలా రారా. నా నిద్ర చెడగొట్టారనుకోండి, నేను మళ్ళీ వస్తాను. మీ అందరినీ ఇంకా రౌండ్ వేసుకుంటాను. కొత్త పియానో కీసు విరిగిపోయాయి. మేడం బాధపడతారు. గమ్ముందా? పైన చాలా రమ్ముందన్నయ్యా. అరే రమ్ము కాదు, గమ్ము. దాంతో పియానో బటన్స్ అతికించచ్చు. అర్థమైందా? గమ్మా అది. ఒక నిమిషం తెచ్చేశాను. ఇప్పుడు అతికిస్తా. ఇప్పుడు మీరందరూ పియానోకి దూరంగా ఉండండి. నమస్తే ఫ్రెండ్స్, నేను పియానో వాయించరా? నేను వాయిస్తానంతే. మీ పర్మిషన్ ఎవరికి కావాలి? నేను ఇప్పుడు వాయిస్తాను. నా బీట్కి మీరు అందరూ కలిసి డాన్స్ చెయ్యండి. ఓకే?
నాయన వీడేంటి ఇలా చేస్తున్నాడు? అయ్యయ్యో, ఇలా అతుక్కుపోయిందేంట్రా? అది మేము ఇప్పుడే గమ్ పెట్టి అతికించాము. నన్ను చూసి నవ్వుతావా? అయిపోయావ్. అరే నన్ను వదిలేరా? అరే 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 అమ్మా అమ్మా అమ్మా. అరే డాంకీ జోర్దార్ ఎందుకు కొట్టావు? ఎవడైనా ఇంత గమ్మేస్తాడా? కీసు మళ్ళీ ఊడిపోకూడదని అతికించాం. మరి నా కాళ్ళు అతుక్కుపోయిందంటే త్వరగా వచ్చి నన్ను విడిపించండి రండి. దేవుడా, కీసు మళ్ళీ విరిగిపోయాయి. ఈ పియానో కీస్ చాలా వీక్ గా ఉన్నాయి, ప్రతిసారి ఊడిపోతున్నాయి. ఈసారి ఊడకుండా గట్టిగా అంటిస్తాను. అమ్మయ్యా, పడిపోయాను. ఎవరైనా వచ్చి నన్ను ఎత్తండ్రా. ముందు వస్తున్నాం. మీ వల్ల నా బాడీలో ఉన్న పార్ట్ అంతా నుజ్జు నుజ్జు అయిపోయాయి. ఇప్పుడు నీకు ఎలా ఉంది? మీరు నన్ను విసిరేశారు కదా, ఇంకెలా బాగుంటాను? నా బాడీలో ఉన్న పార్ట్స్ మొత్తం లోపల డాన్స్ ఆడుతున్నాయి తెలుసా? అసలు నువ్వేమంటున్నావు? మేమేమో చాలా గట్టిగా విసిరాము, నువ్వేమో ఇప్పుడు నీ బాడీలో పాటలన్నీ డాన్స్ ఆడుతున్నాయి అంటున్నావు. ఏదైనా ఒకటి చెప్పు. ఒరే తమ్ముడు, దయచేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మీ అందరికి పెద్ద నమస్కారం. నా పరిస్థితి తలకిందులైంది. నేను నీకు మందులు ఇస్తానులే. నన్ను దయచేసి వదిలేయండి. మీ బాడీ పెరిగిందే కానీ బ్రెయిన్ పెరగలేదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఉండనయా? ఇదిగో, దీంతో నీ నొప్పులన్నీ అలా మాయమైపోతాయి. నాకు దెబ్బ తగిలిన చోట నేను ఇదే రాసుకుంటాను. చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. అలాగా అయితే నేను ఇప్పుడే వేడి చేసుకుని తీసుకొస్తాను, ఆగో. డాంకీ, నీకు అసలు బుద్ధుందా? ఐస్ ని ఎవరు వేడి చేస్తారు? మరి నన్ను ఏం చేయమంటావా? అరే నువ్వు కాదు, ట్రీట్మెంట్ తో చెయ్యి, అర్థమైందా? ఇది నిజమే స్పైడర్, ఇది కూడా నిజమే. దా ఇదిగో వెళ్ళు. వామో, చలేస్తుంది. నా కళ్ళు కనపడటం లేదు, ఏంటిది ఇలా చేశారు? ఓరి భగవంతుడా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? దీన్ని లాగుతాను. మళ్ళీ విరిగిపోయాయి. అరే వామో, మీరందరూ కలిసి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయాలని ప్లాన్ వేసుకున్నారా ఏంటే? మళ్ళీ పిచ్చేసేసా. నేను ఆఖరిసారిగా చెబుతున్నాను, మళ్ళీ ఇంకెవరూ దీని జోలికి వెళ్ళొద్దు, సరేనా? కానీ ఇప్పుడు ఇది బాగా పాడైంది. మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఉపాయం ఉంటే చెప్పండి. నువ్వేం దిగులు పడకు. మేడం ప్లే చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు మేడం కి అర్థమైపోతుంది అది విరిగిపోయి ఉందని. ఏంటి, అర్థమైందా? చెవులకి వినింది కొత్తగాను, అందుకే చేస్తున్న పియానోతో మ్యూజిక్ దానం. చప్పట్లు కొట్టండి. ఏంటి, మీరు వాయిస్తారా? నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? కీబోర్డ్ లో కీస్ అని కూడా పోయాయి కదా. నువ్వు చెప్తాను సార్, మీకు వాయించడం వచ్చా? మీరు జాగ్రత్తగా చూడండి, నా బీటికి ఇప్పుడు పడుతుంది మ్యాజిక్. ఇప్పుడు చూడండి, ఈ పియానోలో నేను ఎలా వాయిస్తానో మ్యూజిక్. చప్పట్లు కొట్టండి. నేను పియానోని ముట్టుకోలా, నా దెబ్బకి కీసు తట్టుకోలా. మరి ఇప్పుడు ఈ పియానోకి డబ్బులు ఎవరిస్తారో? చప్పట్లు కొట్టండి. ఏంటి సార్ ఇలా చేశారు? పియానోని పాడు చేశారు. మేడం కొత్త పియానో పోయింది. మేడం కి ఏం చెప్పాలి ఇప్పుడు? చెప్పాల్సిన అవసరం లేదు, కన్నా సరికి అంతా తెలిసిపోయింది, అర్థమైందా? అయ్యో భగవంతుడా, నా పియానోని పాడు చేసేసారా? నేనేం పాడు చేయలేదు మేడం, పాడు చేసింది మీరే. నిన్నే పియానో వచ్చింది, పట్టుకోగానే పాడైపోయింది. ఇందులో నా తప్పే ఉంది. చప్పట్లు కొట్టండి. తమ్ముడు, కన్నా సరికి తెలిసిపోయింది మనం ఆయన్ని ఇరికించామని. ప్లాన్ ఫెయిల్. ఏం ప్లాను? ఏ ప్లాన్ లేదు మేడం. ఓహో, ప్లాన్ లేదా? నాకేమనిపించిందంటే మనం కీస్ విరకటంగా అందులో కన్నా సార్ని ఇరికించిన ప్లాను మందే అనుకున్నాను. మిమ్మల్ని సారీ మేడం. ఏం పర్వాలేదు పిల్లలు, కానీ ఒక విషయం, తప్పు మనదైతే అది ఒప్పుకొని తీరాలి. అది ఎప్పటికైనా మంచి అలవాటు. నిజం చెప్పినా ఎవరు ఏమీ అనరు. సారీ మేడం. ఏం పర్వాలేదు పిల్లలు, పియానోనే కదా, మనం బాగు చేయించుకుందాం. ఇంకెప్పుడు మీ తప్పుల్ని పక్కన వాళ్ళ మీద వేయకండి. సరే, ఇక మీరు కన్నా సరికి సారీ చెప్పండి. సారీ కన్నా సార్. పాపండి చాలు. సార్
అంటే సారీలొద్దు, మన ఫ్యామిలీ రమ్మొద్దు. ఎందుకంటే తప్పులకి శిక్ష, ఉప్పులకి రక్ష. ఇప్పుడు మీ అందరినీ నేను క్షమించా. చప్పట్లు కొట్టండి.